భూమి ఆవిర్భావం నుంచి రాత్రింబవలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఒకసారి రాత్రి సమయం, మరోసారి పగలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరో ఆదేశించినట్లు ఋతువులు ఏటా దాదాపు ఒకే సమయంలో వచ్చేస్తుంటాయి. ఒక చోట వేసవి ఉక్కపోతూ ఉంటే మరో చోట శీతల గాలులు గడగడలాడిస్తుంటాయి. ఒక అంచులో సూర్యుడు ఉదయించడు, మరోవైపు అస్తమించడు. 6 నెలల పాటు అక్కడ రాత్రి, ఇక్కడ పగలు ఉంటాయి. ఇవన్నీ సంభవించడానికి కారణాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిని చుట్టి వచ్చే భ్రమణాల వల్ల కలిగే అద్భుత పరిణామాలను అర్థం చేసుకోవాలి. భూచలనాలు, ఋతువులు. భూమికి 2 రకాల చలనాలు ఉంటాయి. అవి భూభ్రమణం, భూపరిభ్రమణం. భూభ్రమణం లేదా ఆత్మభ్రమణం. భూమి తన అక్షాన్ని ఆధారం చేసుకొని గంటకు సగటున 1610 కిలోమీటర్ల వేగంతో పడమర నుంచి తూర్పుకు తన చుట్టూ తాను తిరిగే చలనాన్ని భూభ్రమణం అని పిలుస్తారు. భూమి ఒక భ్రమణం చేయటానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. ఆకాశంలో కనిపించే ఏదో ఒక నక్షత్రంలో భూభ్రమణ కాలాన్ని నిర్ణయించవచ్చు. అంటే ఎంచుకున్న నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ కాలాన్ని గుర్తించి అదే నక్షత్రం అదే స్థానానికి చేరటానికి పట్టే కాలాన్ని భూభ్రమణ కాలంగా పరిగణించవచ్చు. సౌరదినం, సోలార్ డే, ఒక రేఖాంశాన్ని సూర్యుడు దాటిన సమయం నుంచి అదే రేఖాంశాన్ని మళ్ళీ సూర్యుడు దాటే సమయం వరకు ఉండే కాలాన్ని సౌరదినం అంటారు. భూమి పరంగా ఇది 24 గంటలకు సమానం. ఈ రెండిటి కాల నిర్ణయంలో ఉన్న వ్యత్యాసానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరిగే ప్రక్రియలో రోజుకు సుమారు దూరం కదిలిపోవటమే. అక్షం, యాక్సిస్, ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి కేంద్రం ద్వారా వెళ్లే ఊహారేఖనే అక్షం అని పిలుస్తారు. భూభ్రమణ సమయంలో భూమిపై సంభవించే మార్పులు, రాత్రి పగలు ఏర్పడటం, పోటుపాటులు సంభవించటం, పవనాలు, సముద్ర ప్రవాహాలు దిశల్లోనూ మార్పులు కలగటం, భూభ్రమణం వల్ల పుట్టే అపకేంద్ర బలాల కారణంగా ఉత్తరార్ధ గోళంలో సహజ సిద్ధ మార్గంలో వీచే పవనాలు కొంత కుడివైపుకు, దక్షిణార్ధ గోళంలో కొంత ఎడమ వైపునకు అపవర్తనం చెంది కదలడాన్ని కోరియాలిస్ ప్రభావం లేదా ఫెరెల్సు సూత్రమని పిలుస్తారు. సూర్యుడు రోజులో పలు సమయాల్లో భూమి అక్షానికి వివిధ ఎత్తుల్లో ఉండటం, సూర్యుడు, చంద్రుడు, ఇతర నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లుగా కనిపించటం. భూ పరిభ్రమణం. భూమి తన కక్షా మార్గంలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ స్థానభ్రంశం చెందే బాహ్య చలనాన్ని భూపరిభ్రమణం అంటారు. సూర్యుడి చుట్టూ భూమి ఒక పరిభ్రమణం చేయటానికి పట్టే కాలం 365 రోజుల 6 గంటల 10 సెకండ్లు. సాధారణంగా సంవత్సరానికి 365 రోజులు. కానీ మిగిలిన 6 గంటలను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కలుపుతారు. 366 రోజులున్న ఆ 4 ఏడాదిని లీప్ సంవత్సరం అని పిలుస్తారు. ఆ సంవత్సరంలో వచ్చే అదనపు రోజును ఫిబ్రవరి నెలకు కలుపుతారు. తారావృత్తం లేదా నక్షత్రనామ సంవత్సరం, సైడేరియల్ ఇయర్. సూర్యుడి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణం చేయటానికి ఏ గ్రహానికైనా పట్టే కాలం భూమి పరంగా ఇది 365 రోజులు ఉంటుంది. అంటే భూమి తన కక్షలో ఒక నిర్ణీత బిందువు నుంచి సూర్యుడి చుట్టూ పరిభ్రమణం చెంది అదే బిందువుని చేరటానికి పట్టే కాలం. భూ పరిభ్రమణ సమయంలో భూమిపై సంభవించే మార్పులు, రాత్రి పగటి సమయాల్లో తేడాలు ఏర్పడటం, సంవత్సరంలో పలు కాలాల్లో వివిధ ఋతువులు ఏర్పడటం. భూ పరిభ్రమణ సమయంలో ఈ 2 రకాల మార్పులు భూమిపై ఏర్పడటానికి కారణాలు: భూ అక్షం 23.5 డిగ్రీల కోణంతో కుడివైపునకు వాలి ఉండటం, లేదా భూ అక్షం తన సమతుల కక్షాతలంలో 66.5 డిగ్రీల కోణం చేయటం. కొద్దీ భూమి చుట్టుకొలత తగ్గటం లేదా భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పరిమాణం తగ్గటం. ఈ 2 కారణాల వల్ల భూమి తన కక్షా మార్గంలో తిరిగేటప్పుడు భూమికి సంబంధించిన 4 ప్రత్యేక స్థానాలను గమనించడం ద్వారా ఋతువులు ఏర్పడే విధానాన్ని గురించి తెలుసుకోవచ్చు. అవి అయనాంతాలు.
ఇవి సంవత్సరంలో డిసెంబర్ 22, జూన్ 21న సంభవిస్తాయి. డిసెంబర్ 22 ఈ రోజున సూర్యకిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా పట్టం వల్ల దక్షిణార్ధ గోళంలో సుదీర్ఘమైన పగలు, హ్రస్యమైన రాత్రులు ఏర్పడతాయి. ఈ రోజునే ఉత్తరార్ధ గోళ పరంగా శీతాకాల అయనాంతం లేదా ఉత్తరాయణ ప్రారంభకాలం అని పిలుస్తారు. ఈ రోజు తర్వాత సూర్యుడు మకర రేఖను వదిలి కర్కట రేఖ వైపు పయనిస్తాడు. సూర్యుడి ఈ పయనాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో సంక్రాంతి పండుగ చేసుకుంటారు. జూన్ 21 ఈ రోజున సూర్యకిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పట్టం వల్ల ఉత్తరార్ధ గోళంలో సుదీర్ఘమైన పగలు, హ్రస్యమైన రాత్రులు ఏర్పడతాయి. ఈ రోజునే ఉత్తరార్ధ గల పరంగా వేసవి అయనాంతం లేదా దక్షిణాయన ప్రారంభకాలం అని పిలుస్తారు. ఈ రోజు తర్వాత సూర్యుడు కర్కట రేఖను వదిలి మకర రేఖ వైపు పయనిస్తాడు. విషవత్తులు ఈ రోజుల్లో భూమిపై అన్ని ప్రాంతాల్లో రాత్రి పగలు సమానంగా ఉంటాయి. కారణం సూర్యకిరణాలు సంవత్సరంలో మార్చి 21, సెప్టెంబర్ 22 లేదా 23న భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పట్టమే. ఈ రోజుల్లో లేదా ఈ తేదీల్లో సూర్యుడి ఉన్నతి భూమధ్య రేఖతో 90 డిగ్రీలు ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో సూర్యుడు నిట్ట నిలువుగా ప్రకాశిస్తాడు. భూమధ్య రేఖకు అటు ఇటు ధృవాల వైపు వెళ్లే కొద్దీ సూర్యుడి ఉన్నతి క్రమంగా తగ్గుతూ ధృవాల వద్ద సున్నాలుగా ఉంటుంది. దీనివల్ల 2 ధృవాల వద్ద సూర్యుడు ఆకాశం అంచు వద్ద కనిపిస్తాడు. ఈ సూత్రాన్ని అనుసరించి మిగిలిన ఏ అక్షాంశం వద్ద అయినా సూర్యుడి ఉన్నతిని లెక్కించవచ్చు. ఇక్కడ x అంటే అక్షాంశం కోణాన్ని తెలియజేస్తుంది. వసంతకాలపు విషవత్తు ఇది మార్చి 21న ఏర్పడుతుంది. శరత్కాలపు విషవత్తు ఇది సెప్టెంబర్ 22 లేదా 23న సంభవిస్తుంది. జూన్ 21 వేసవి అయనాంత పరిస్థితులు. ఉత్తరార్ధ గోళంలో ఋతుమార్పులు. ఈ రోజున ఉత్తర ధ్రువం సూర్యుడి వైపు వాలి ఉంటుంది. సూర్యుడు కర్కట రేఖపై నిట్ట నిలువుగా ఉండటంతో ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో పగటి సమయం సుదీర్ఘంగా ఉంటుంది. ఆర్కిటిక్ వలయం ఉత్తర ధ్రువం మధ్య ఉన్న ప్రాంతంలో 6 నెలల పాటు 24 గంటలు పగలు ఉంటుంది. సూర్యాస్తమయం ఉండదు. దక్షిణార్ధ గోళంలో ఋతుమార్పులు. దక్షిణ ధ్రువం సూర్యుడికి దూరంగా ఉంటుంది. శీతాకాలం ఏర్పడుతుంది. దక్షిణార్ధ గోళంలో రాత్రి సమయాలు సుదీర్ఘంగా ఉంటాయి. అంటార్క్టికా వలయం దక్షిణ ధృవాల మధ్య 6 నెలల పాటు 24 గంటలు చీకటి ఉంటుంది. సూర్యోదయం ఉండదు. డిసెంబర్ 22 శీతాకాల అయనాంత పరిస్థితులు. ఉత్తరార్ధ గోళంలో ఋతుమార్పులు. ఈ రోజున ఉత్తర ధ్రువం సూర్యుడికి దూరంగా వాలి ఉంటుంది. సూర్యుడు మకర రేఖపై నిట్ట నిలువుగా ఉండటంతో ఉత్తరార్ధ గోళంలో శీతాకాలం ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో రాత్రి సమయం సుదీర్ఘంగా ఉంటుంది. ఆర్కిటిక్ వలయం ఉత్తర ధ్రువం మధ్య ఉన్న ప్రాంతంలో 6 నెలల పాటు 24 గంటలు చీకటి ఉంటుంది. సూర్యోదయం ఉండదు. దక్షిణార్ధ గోళంలో ఋతుమార్పులు. దక్షిణ ధ్రువం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. వేసవికాలం ఏర్పడుతుంది. దక్షిణార్ధ గోళంలో పగటి సమయాలు సుదీర్ఘంగా ఉంటాయి. అంటార్క్టికా వలయం దక్షిణ ధృవాల మధ్య 6 నెలల పాటు 24 గంటలు పగలు ఉంటుంది. సూర్యాస్తమయం సంభవించదు. ఇప్పటి వరకు భూభ్రమణం దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 8వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకే ఒక్క సినిమా యష్ను అన్ని భాషలకు దగ్గర చేసింది. ఆ సినిమాని KGF. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన KGF 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ 2 సినిమాలు యష్ కెరీర్ని మార్చేశాయి. యష్ ఇంత పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకున్న కన్నడ భాషలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. ఆ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. అతను టెలివిజన్తో తన కెరీర్ను ప్రారంభించి మోగిన మనసు, గూగ్లీ, మిస్టర్ అండ్ మిస్ రామాచారి వంటి విజయవంతమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. మరియు అతని భార్య రాధికా పండిట్తో కలిసి యశో మార్గా ఫౌండేషన్ను స్థాపించారు. జనవరి 8, 1986న కర్ణాటకలో జన్మించారు. అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. నందగోకుల వంటి టీవీ షోలతో తన నటనను ప్రారంభించారు. 2007లో జంబాడ హుడుగీతో వెండి తెరపై అడుగుపెట్టారు. మోగిన మనసులో సహాయక నటుడిగా నటించి ఫిల్మ్ఫేర్ అవార్డ్ నటి రాధికా పండిట్ను వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. యశో మార్గా ఫౌండేషన్ సామాజిక సేవ కోసం ఆయన భార్య కలిసి ఈ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. బిరుదు అభిమానులు ఆయనను ముద్దుగా రాకింగ్ స్టార్ యష్ అని పిలుస్తారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు రామాయణం చిత్రం కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నాడు. సయీద్ జాఫ్రీ ఒక బ్రిటిష్ భారత నటుడు. అతని కెరీర్ 6 దశాబ్దాలుగా చలనచిత్రం, రేడియో, వేదిక, టెలివిజన్ పాత్రలు 150 కంటే ఎక్కువ బ్రిటిష్, అమెరికన్, భారతీయ చలనచిత్రాలను కవర్ చేసింది. 1980లు, 90ల్లో మై బ్యూటిఫుల్ ల్యాండ్రేట్ టెలివిజన్ ధారావాహిక, ది జ్యువెల్ ఇన్ ది క్రౌన్, తందూరి నైట్స్లో అతని ప్రధాన పాత్రలకు అతను బ్రిటిష్ యొక్క అత్యధిక ప్రొఫైల్ కలిగిన ఆసియా నటుడిగా పరిగణించబడ్డాడు. అతను చలనచిత్ర నిర్మాతలు జేమ్స్ ఐవరీ, ఇస్మాయిల్ మర్చెంట్ కలిసి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించాడు. వారి మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్ చిత్రాలైన ది గురు, హల్లా బల్లు ఓవర్ జార్జ్, బోనీస్ వంటి వాటిలో నటించాడు. పిక్చర్స్, ది కోటెసెన్స్ ఆఫ్ బాంబే, ది డిసీవర్స్. అతను సత్యజిత్ రే యొక్క సత్రంజ్ కే ఖిలారీతో భారతీయ చిత్రాల్లోకి ప్రవేశించాడు. దానికోసం అతను 1978లో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. చష్మే బద్దూర్లో పాన్వాలా లల్లన్ మియాన్గా అతని అతిథి పాత్ర అతనికి భారతీయ ప్రేక్షకుల్లో ప్రజాదరణ పొందింది. సయీద్ జాఫ్రీ జనవరి 8, 1929న పంజాబ్ ప్రాంతంలోని మలేర్ కోట్లలో పంజాబీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. హారిస్ జయరాజ్ ఒక సినిమా సంగీత దర్శకుడు. ఇతడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చి కొద్ది కాలంలోనే ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు. చెన్నైలో జనవరి 8, 1975న జన్మించిన ఇతడు లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో డిగ్రీ సాధించాడు. ఇతని తండ్రి ఎస్ఎం జయకుమార్ కూడా సినిమాల్లో గిటారిస్ట్గాను, సంగీతకారుడిగాను పనిచేశాడు. హారిస్ జయరాజ్ మరొక ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వద్ద అనుచరుడిగా సినిమా రంగంలో చేరాడు. కొన్ని వివిధ చిత్రాల్లో పనిచేసిన తర్వాత 2005లో అపరిచితుడు, గజని, తొట్టిజయ సినిమాలతో ఇతని సంగీతం ప్రసిద్ధమైంది. ఇతనికి అనేక అవార్డులు లభించాయి. నుస్రత్ జహాన్ రూహి బెంగాలీ సినిమా నటి, రాజకీయ నాయకురాలు. 2019లో నుస్రత్ జహాన్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బసిర్హత్ నియోజకవర్గం నుండి పోటీ చేసి పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచింది. రాజ్ చక్రవర్తి శోత్రు సినిమాతో ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది. జహాన్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ముస్లిం కుటుంబాల్లో మొహమ్మద్ షాజహాన్, సుష్మా ఖాతున్ దంపతులకు 1990 జనవరి 8న జన్మించింది. 2010లో అందాల పోటీల్లో గెలిచిన తర్వాత ఆమె తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. ఆమె 2011లో వచ్చిన బెంగాలీ సినిమా శోత్రు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. జహాన్ తర్వాత 1 సంవత్సరం వరకు సినిమాల్లో నటించలేదు. జహాన్ 2003లో వచ్చిన కోకా 420 సినిమాలో 2వ సినిమాగా నటించింది. అదే సంవత్సరం జహాన్ అంకుష్ హజ్రా నటించిన కిలాడి సినిమాలో కనిపించింది. 2014లో చికెన్ తందూరి, యోద్ధా, ది వారియర్స్, దేశీ చోరీ సినిమాల్లో ఐటెం సాంగ్లలో కనిపించింది. ఆ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. ఆ తర్వాత రాహుల్ బోస్, రితుపర్ణ సేన్ గుప్తా, పాయల్ సర్కార్ సినిమాల్లో నటించింది.
సాగరిక గాడ్గే ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో పనిచేస్తుంది. చెక్ దే ఇండియాలో ప్రీతి సబర్వాల్ పాత్రకు ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె 2015లో ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోకే కిలాడి 6లో పాల్గొని ఫైనలిస్ట్గా నిలిచింది. ఆమె జాతీయ స్థాయి ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి కూడా. సాగరిక గాడ్గే మహారాష్ట్రలోని కొల్హాపూర్లో విజయ్ సింగ్ గాడ్గే, ఊర్మిళ గాడ్గేలకు 1986 జనవరి 8న జన్మించింది. 8 ఏళ్ల వరకు అక్కడే ఉన్న ఆమె తర్వాత రాజస్థాన్లోని అజ్మీర్కు చేరుకొని మయో కాలేజ్ గర్ల్స్ స్కూల్లో చేరింది. ఆమె కొల్హాపూర్కు చెందిన షాహు మహారాజ్ ద్వారా రాజ కుటుంబానికి సంబంధించిందని, ఆమె తండ్రి కాగల్ రాజా కుటుంబానికి చెందినవారు. ఆమె అమ్మమ్మ సీతారాజే గాడ్గే ఇండోర్కు చెందిన టుకోజీరావు హోల్కర్ 3 కుమార్తె. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆమె జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి.